ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా ఈ నూతన సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆశీర్వదించాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఈ నూతన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదాలతో, శాంతితో, సమాధానంతో దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాము. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుడు సమాధానకరమైన కార్యాలు చేస్తానంటున్నాడు. సమృద్ధిని కలుగు చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఎవరైతే ఆయనలో ఉంటారో వారి జీవితాల్లో సమస్తము కూడా నూతనమైనదిగా ఆయన చేస్తాడు. ఉదయకాల సమయంలో ఈ నూతనమైన సంవత్సరంలో మీ జీవితంలో క్షేమము, సంతోషము, ఆనందము, సమృద్ధి పొందుకోవాలంటే ఆయన మనకు తోడుగా ఉంటేనే తప్ప ఈ సంవత్సరం అంతా కూడా మనం సంతోషంగా ఉండలేము. కనుక ముందుగా దేవుణ్ణి కోరుకుని, దేవుణ్ణి స్వీకరించి, ఆయనతో కలిసి నడుస్తూ ఆయన అనుగ్రహించే ఆ యొక్క సంతోషాన్ని, ఆ ఫలాలను, ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేయవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. మరి ఒకసారి మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. దేవుడు ఈ సంవత్సరం అంతా ఆరోగ్యంతో, సంతోషంతో, సమృద్ధితో ఈ సంవత్సరంలో దేవుడు మీ ఆశలన్నీ కూడా దేవుడు తృప్తిపరిచి మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో నేను ప్రార్థించుకోవడానికి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఈ 2025వ సంవత్సరం ప్రతి ఒక్కరికి దేవ ఆనందకరమైన సంవత్సరంగా నువ్వు చేసే దేవుడవు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. సమృద్ధైన మేలులతో, ఆశీర్వాదాలతో వారిని నింపి నడిపించండి. 2024లో ఉన్న ఆ బాధలు, ఆ కష్టాలు, ఆ శ్రమలు, ఆ అనారోగ్యాల నుంచి విడుదల కలిగచేసి 2025వ సంవత్సరం వారికి దేవ మేలుకరమైన సంవత్సరంగా చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కృమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలమును తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.